జై తెలంగాణ జై జాగృతి। ఈరోజు కవితక్క గారు జనంబాట ద్వారా కామారెడ్డి సంబంధించిన పర్యటనలో ఉన్నారు। స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ ఫలాలు అందిస్తాము, 42% వాటా ఏదైతే బీసీలకు మేము వాగ్దానం చేసినామో ఆ వాగ్దానం ప్రకారం అందిస్తామనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీలకు సంబంధించినటువంటి హక్కులకు భంగం కలిగే విధంగా కనీసం 150, 160 గ్రామ పంచాయతీలు ఉన్న దగ్గర 180, 170 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా కనీసం 5-6 స్థానాలు కూడా బీసీలకు కేటాయించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులలో మీ యొక్క రిజర్వేషన్లు కోట్ చేసేసి ఈరోజు బీసీ బిడ్డలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని అణచివేసేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తూ ఉంది। దీన్ని గమనించినటువంటి కవితక్క గారు బీసీ బిడ్డలకు తగిన ప్రాధాన్యత ఉండాలి, కనీసం స్థానిక సంస్థలలో కూడా వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వకుంటే ఎట్లా అని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా మీరేదైతే ఆ రోజున తప్పుడు హామీ ఇచ్చిల్లో అదే జిల్లాలో జనంబాట పర్యటనలో ఉన్నటువంటి కవితక్క గారు వారు గాంధీ మార్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ జాగృతి నాయకత్వాన్ని అందరినీ కూడా తీసుకొని వెళ్ళి కామారెడ్డి పక్కకే ఉండబడేటువంటి ఆ యొక్క రైల్వే ట్రాక్ను ఇలా కూర్చొని అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా తన నిరసన ఇలా తెలియజేస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం కానీ ఈ యొక్క పోలీసు వ్యవస్థ కానీ నిరంకుశంగా అక్రమ మార్గంలో శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారిని అరెస్ట్ చేసి ఇలా అక్రమ మార్గంలో ఒంటరిగా తరలించుకొని పోతున్నటువంటి సందర్భాన్ని ఇలా చూస్తున్నాం। పోలీసుల యొక్క అత్యుత్సాహంతో కవితక్క గారిని అరెస్ట్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోకుండా ఉండడంతో కవితక్క గారి యొక్క చేతికి కూడా ఇలా గాయమైనటువంటి పరిస్థితిని ఇలా గమనించినాం। కాబట్టి బీసీ సమాజం అంతా కూడా మేల్కొనాల్సినటువంటి అవసరం ఉన్నది। ఇలా పోరాటాలను పక్కకు పెట్టి కేవలం కాంప్రమైజ్ ధోరణితో మళ్ళీ మీరు గ్రామాలలో నామినేషన్లు వేసి మీ యొక్క హక్కులను పొందకుండా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది। కాబట్టి బీసీ సమాజం కోసం, బీసీ బిడ్డల యొక్క హక్కుల కోసం, రాజ్యాంగబద్ధంగా బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఫలాల కోసం, చట్టబద్ధంగా బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఫలాల కోసం కవితక్క ఒక ధీరవనిత ఉద్యమిస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా ఈరోజు అక్రమ మార్గంలో కవితక్క గారిని అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ జాగృతి యావత్ తెలంగాణ జాగృతితో పాటు బీసీ సమాజం మొత్తం కూడా ముక్త కంఠంతో ఇవాళ ఖండిస్తూ ఉంది। అక్రమ మార్గంలో అరెస్ట్ చేసినటువంటి కవితక్కను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ జాగృతి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం। మా నాయకులను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిళ్ళు వాళ్ళందరినీ కూడా తక్షణమే రిలీజ్ చేసేసి పంపించాలని చెప్పేసి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ బీసీల పట్ల మరొకసారి పునరాలోచించి ఏదైతే తప్పిదాలు జరిగినాయో రిజర్వేషన్ రోస్టర్స్ ఇచ్చేటప్పుడు ఆ తప్పిదాలను అన్నింటినీ కూడా మరొకసారి సవరణ చేసుకొని ఈ యొక్క రిజర్వేషన్లు అనేటువంటి మరొకసారి పునర్పరిశీలించిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చేసి ఎన్నికలకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా సూచన మరియు హెచ్చరిక జారీ చేస్తున్నాం। జై తెలంగాణ।